రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంకన్న పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయన రాజేందర్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రవాణా శాఖ అధికారి వెంకన్న గారు ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల మరణించినారు. మరణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఏమి చెప్పినా నిజ నిజాలు లోతుగా విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గారిని విచారణ అధికారిగా నియమించి వెంటనే నివేదిక సమర్పించి అది ప్రమాదము, ఎటువంటి అనుమానాలు, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి యావత్ సమాచారం తెలుసుకోమని ఆదేశించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా రవాణా శాఖ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన మేము ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ధైర్యం ఇచ్చే విధంగా మరి ఉంటామనేటువంటి మాట కూడా ఈ సందర్భంలో వారి కుటుంబానికి మేమందరం, నేను కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రవాణా శాఖ పక్షాన ఎప్పటికప్పుడు రవాణా నిబంధనలను అమలు చేస్తూ మరి నిబంధనలను అతిక్రమించిన వాళ్ళపై చర్యలు తీసుకునే ప్రక్రియ మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా కొంత కార్యక్రమం తీసుకున్నమాట. కొంత రాజకీయం అంటే శివరాజకీయాలు చేసే సందర్భంలో కూడా కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ను డెఫినెట్లీ అక్రమ రవాణా చేయకపోతే ఆపకపోతే ఆపుతలేరంటారు, ఆపుతేనేమో మళ్ళీ పని అవుతున్నదని అటువంటిది ఏం లేదు.